మేము అన్నింటికీ అతీతం, సర్వస్వం పరిత్యజించి మీ సేవ కోసం వచ్చామని చెబితే ఎవరైనా నమ్ముతారా? మరి ఈ రోజుల్లో అయితే అసలు నమ్మరు. రాజకీయాల్లో ఉన్నది ఎందుకు అంటే పదవిని అందుకోవడానికే. చంద్రబాబు మాత్రం నేను చూడని పదవా ఇది అంటున్నారు సీఎం కుర్చీ వైపు చూస్తూ. ఆ పదవి నాకు ఎందుకిప్పుడు అని ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నారు. తాను 3 సార్లు ఆ సీట్లో కూర్చున్నాను, నాకేమైనా కొత్త ఆ పదవి అని తర్కానికి అందకుండా మాట్లాడుతున్నారు. నాకు పదవి ముఖ్యం కాదు, జనం ముఖ్యం, వారి యోగక్షేమాలే ముఖ్యం. మీకోసమే ఆ పదవి తప్ప నాకు అయితే అసలు ఇష్టమే ఉండదు, వద్దే వద్దు అని దీర్ఘాలు తీస్తున్నారు చంద్రన్న సారు. అయితే ఆయనకు పదవి ఎందుకు కావాలో అందరికీ తెలుసు. ఆయన పదవి పోయిన మరుక్షణం నుంచి ఈ రోజు దాకా ఎంతలా అధికారం కోసం అల్లాడుతున్నారో కూడా అందరికీ తెలుసు. జగన్ గద్దె ఎక్కిన దగ్గర నుంచి దిగిపో అన్న మాటను కొన్ని వందల వేల సార్లు అని ఉంటారు. కానీ బాబు ఫక్తు రాజకీయ నాయకుడు, అలాగే మాట్లాడతారు. జనాలతో సంబంధం లేదు, జనం ఏమి అనుకుంటే నా మాట నాదే అన్నదే ఆయన విధానం. సరే, బాబుకు సీఎం కుర్చీ అంటే అంతలా మోజు లేదు అన్నది నోటి మాటకైనా ఆయన అనుకోవచ్చు. ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా ఎన్ని అయినా చెప్పే వీలు కూడా ఉంది. కానీ కనీసం ఎమ్మెల్యే కూడా కాని పవన్కి పదవులు ఎందుకు, ఆయన కూడా వ్యామోహం ఏముంటుంది అని బాబు ఫ్లోలో అనడమే జనసేనానికి షాక్ ఇచ్చింది. తెనాలి సభలో చంద్రబాబు మాట్లాడుతూ తాను పవన్ జనం కోసమే ఉన్నామని చెప్పారు. అంతవరకు బానే ఉంది. కానీ తనకు పవన్కి పదవులు ఎందుకు అని ఫ్లోలో అనేశారు. పవన్ అయితే ఎంచక్క సినిమాలు చేసుకుంటూ హాయిగా అక్కడ డబ్బులు సంపాదించుకుంటారు. కానీ జనం కోసమే ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు, అంతే తప్ప పదవుల కోసం కాదు సుమా అని బాబు అంటుంటే పవన్ సార్ మాత్రం ఏమనగలరు? అలా నవ్వలేక నవ్వుతూ బాబు చెప్పేది వినడం తప్ప. నిజానికి పవన్ని సీఎం అనే జనసైన్యం ఉంది. ఆయనకు ఆ పదవిని ఒక్కసారి అయినా అనుభవించాలని కోరిక కూడా ఉంది. ఆయనకంటే ఆయన వెనుకున్న సామాజిక వర్గానికి ఇంకా ఎక్కువగా ఉంది. పవన్ ఎమ్మెల్యే అయి ఆ తరువాత తన రాజకీయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారని అంటున్న వారు ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం పుసుక్కున పవన్కి పదవుల మీద మోజు ఎందుకు ఉంటుంది అంటే నిజంగా బాధే కదా. అది ఎంతలా అంటే కక్కలేక మింగలేక అన్నట్లు అన్నమాట. కానీ పవన్ బాబు అలా జనం కోసమే మేము, అంతే కదా, సేనాని అంటే అంతే అనక మరేమి అనగలడు? అయినా ఇందులో బాబు మార్క్ వ్యూహం ఏమైనా ఉందా అన్నది సైనికుల్లో కూడా చర్చకు వస్తుందట. ఇలా పవన్కి పదవులతో పని లేదు అని ఏకంగా జనం ముందు సభలోనే చెప్పించేసి ఒప్పించేసి ఆయన ముందర కాలకు బంధం వేసే కొత్త ఎత్తుగడ కాదు కదా అన్నదే జన సైనిక్స్తో పాటు బలమైన సామాజిక వర్గం నేతల్లోనూ ఒక అతి పెద్ద డౌట్గా ఉందంట.